నీ పెళ్ళి ఎప్పుడైంది? ఫస్టా సెకండా? ఆ అమ్మాయి ఎవరో తెలీదా? తెలీదండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అమ్మాయి పేరు కూడా తెలీదా? నేను మీ మాధురి. అమ్మాయి ఆడ మగ తెలీదా? తెలీదండి. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. సూపర్ గా ఉందండి. ఎవరు తాలూకా అండి? నన్ను చూడగానే ఆ శ్రీని గారు తాలూకా అంట, శ్రీని గారు ఇదంట కామెంట్ చేస్తారు కదా. అమ్మాయి తెలీదని అబద్ధం చెప్తావు నా దగ్గరే? నువ్వేం కంగాపడద్దు, నిన్ను టచ్ చేయాలంటే ముందు టచ్ చేయాలి. ఏంటి ఇప్పుడు? ఏంటో శ్రీని గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎవరికి ఉపయోగం? పెళ్లి ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఇది విన్నారా? ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను ఏంట్రా ఇది? ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్ అన్ని అతనే నాకు. ఎందుకంటే అధైర్య పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. అన్న సుప్రీంకోర్టే చెప్పింది కదండి, సంబంధం కూడా తప్పేముంది. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. రూల్స్ మాట్లాడుతుందిరా బాబు, రూల్స్ మాట్లాడుతుందో. రే లక్ష్మణ్ రెడీయా? రెడీ అన్నా? అదెవరో కనుక్కో, నాకు కావాలి. మరీ చిన్నపిల్ల ఉందే, ఏదో సుందరి కన్నాల్ ఆ బ్లూటూత్ సమయం లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే. మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి అలా ఓకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము. అన్న మాకు కావాలి అంటున్నారు దువ్వాడ కూతుళ్ళు. మరో మహిళతో ఇల్లీగల్ గా ఆయన ఉంటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. అండ్ ఆమె రైట్ పర్సన్ కాదని కూడా మా డాడీకి తెలుసు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి. ఈ రోజు మీకోసం ఒక చిన్నది. అదేంటంటే మై లవర్. రోజు అందరికి మార్నింగ్ లేవగానే టీ తాగితే మంచిదా, కాఫీ తాగితే మంచిదా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేమైనా అభ్యంతరం? చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. టీ కంటే, గ్రీన్ టీ కంటే, లెమన్ టీ కంటే, అన్నిటికంటే బెటర్ బ్లాక్ కాఫీ. అర్థమైంది సార్, ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. సో బ్లాక్ కాఫీ డైలీ 2 times తీసుకున్నా కూడా చాలా మంచిదండి. కాకపోతే ఈ బ్లాక్ కాఫీలో షుగర్ కి బదులు బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకుంటే చాలా మంచిది. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ప్లీజ్ ట్రై. ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి టిప్ అండి. రోజు మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు కూడా లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు కదా. ఆ లెమన్ వాటర్ లో విటమిన్ సి ఉంటుందండి. జగన్ అంటే చాలా ఇష్టం. జగన్ కోసం చాలా కష్టపడ్డాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేను అతనితో ఉంటున్నాను. అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్ అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు
ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా. నాకంటూ ఒక మేల్ తోడు కావాలి, అతను అది ఉంటారు అంటున్నారు ఫ్రెండ్లీగా. దాని తప్పే ఉంది. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. దానికంటే శ్రీనిగా ఉండడమే బెటర్ కదా. శ్రీనిగా ఉండడమే బెటర్ కదా. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చు. నేను చనిపోవాలనుకునే ఆడబిడ్డకి నేను అండగా ఉంటానని మాట ఇచ్చానని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. తిరిగాం కదండి మేము, తిరిగాం. నింజా కొడుకువిరా నువ్వు. చెప్తున్నాను కదా, 2 ఏళ్ల నుంచి కూడా తిరుగుతున్నాను. అదేబాయిలకి వెళ్ళాను, క్యాంపులకి వెళ్తున్నాము. నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్తుంటాను ఇద్దరు. ఇది చదివేస్తున్నాడు. మా నాన్నగారితో మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఈ ఆస్తి కూడా మాకు ఉంది, కానీ నాన్నగారు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం, లోపలికి ఎంటర్ చేయండి. లేదు, చేయను. నో. ఎలా అవుతుంది? దుబాడ శ్రీనివాస్ స్వార్జితం ఎలా అవుతుంది? ఏం చేసినా మన పాప మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. పాప అంటే అర్థం ఏంటో చెప్పాను ఎంతసేపు. కూతురు అంటే ఎలా ఉంటారో చెప్పాను, మళ్ళీ ఎంత చెప్తాను. నిన్న నువ్వు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు 3 పెళ్ళాలు ఉన్నారు, నేను 3 చేసుకుంటాను, అది నా ఇష్టం, మీకు కావాలంటే మీరు 3 చేసుకోండి, నన్ను చూసి ఈర్ష్యతో పట్టుకోలేకపోతున్నారు అంటాడు ప్రబుద్ధుడు. జరాగు మస్తు ఎమోషన్ గా మాట్లాడావు, గుండె పట్టేసినట్టుంది. ఆగు. 3 నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా ఉంది. మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం ఎట్లా పుట్టినవరా నువ్వా? మనది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. అటు చూడు బే. అంటే నా జీవితంలో ఇలాంటి విధంగా మరి ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ చేసింది 2వ వివాహం, 3వ వివాహం. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? కరెక్ట్ అని నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఎలాగంటాను? నా పరిస్థితులు నాకు ఇలా దాపురించాయి. ఆయన ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. ఏ పరిస్థితులు వచ్చాయో నాకేంటి తెలుసు. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలు గిక్కాని ఎదవ్వాగుడు వాక్కూడదు. నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను. చెప్పుతో కొట్టాలి. పెళ్లిళ్ళు చేసుకుంటే రాజకీయాలకు పనికిరావని అంటున్నారు. మరి ఒకే ఒక పెళ్లి చేసుకొని ఎవరికి తెలియకుండా 30 మందితో తిరిగితే ఓకేనా? దీనికి మీరు ఏమంటారు సార్? రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. చెప్పి తగలడు. ఈరోజు మా నాయకుడిని ఓడించారు. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ, దెంగండి. మమ్మల్ని అందరినీ కూడా ఓడించేశారు. అసలు మేము చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నా. అటు చూడు బే. వాస్తవానికి నేను ఒక డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి ఏదో తప్పైపోయింది అంతే. శాసనసభ్యులందరికీ మంచిదని ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు. చాలు, ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి. నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరొక 6-7 నెలల్లో మీరు చాలా చూస్తారని ఒక మాట అన్నారు అధ్యక్ష. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం, చేద్దాం ఒకరోజు అందరికి చేద్దాం. నాకు భయం వేసింది అధ్యక్ష. ఏంటంటే ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ఒకసారి ఆయన పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వంగున్నారు ఆయన. మొన్న అమరావతి వెళ్ళినప్పుడు పడుకున్నారు ఆయన. చెప్తా, రాసుకొని చెప్తా.
నిన్ననేమో దండేసుకొని ఉన్నారు అధ్యక్ష. ఈ 3 విషయాలు మీరు గమనిస్తే ఒక 6-7 నెలల తర్వాత ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ఇంకా చూస్తారు. 6 నెలల తర్వాత చాలా నటన ఉంది అన్నారు అధ్యక్ష. నాకైతే భయం వేస్తా ఉంది అధ్యక్ష. దయచేసి మీరు డాక్టర్కి చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసి పూర్తి స్థాయిలో వైద్యం అందించి మళ్ళీ అసెంబ్లీకి వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని. నాయకుడు చేసినటువంటి లుచ్చాపాలని మరి ఆయన ఎందుకు అధ్యక్ష? ఇక్కడ కన్నబాబు గారిని అడుగుతున్నాడు. ఈయన ఒక సభ్యుడు, పిఆర్పీలో ఒక సభ్యుడిగా ఉండి అవతల పార్టీని విమర్శించాడని చెప్పి ఒక కాగితం పట్టుకొచ్చి చూపిస్తున్నాడు. మరి ప్రగల్భాలు పలికాడు కదా కుప్పంలో ఎన్టీఆర్ మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి మరి సొల్లునాయుడు గురించి కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఇక్కడ నుంచి ఏది వస్తే అది మాట్లాడతాడు. ఏది సొల్లు చెప్తే ఆడు అంత సొల్లు చెప్తానే ఉంటాడు. నాగార్జున యాదవ్ని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. శ్రీరెడ్డి పైన కూడా కర్నూలులో కేసు నమోదు చేశారు. టీడీపీ వాళ్ళు నాకేమైనా ముహూర్తం పెడితే పగ ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి తొడలు కొట్టుకుంటూ ముందుకు వచ్చా కదా. we have to make them accountable, అధ్యక్ష. వాళ్ళు we have to bring them into accountability. they have to be penalized. ఏం చేస్తారు సార్ నన్ను కార్య దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను